అందరికీ నమస్తే. మా ఇంటికి దగ్గరలోనే ఇంకొక ఫ్రూట్ షాపు ఓపెన్ చేశారు. ఇది చాలా దగ్గర అనమాట. ఇది ఎవరిది అంటే, నేను ఇంతకుముందు ఒక చోట కూరగాయలు తక్కువ దొరుకుతాయి, ఇక్కడ బాగా తీసుకుంటుంటానని చెప్తుంటాను కదా, వాళ్ళు ఇక్కడ షాప్ ఓపెన్ చేశారు. దీంట్లో నేపాల్ అతను వర్క్ చేస్తాడనమాట. అతను చెప్పాడు, మేము ఇక్కడ ఇంకోటి ఓపెన్ చేస్తున్నాము, అక్కడ జనాలు ఎక్కువ ఉన్నారు, అక్కడ కంట్రోల్ చేయలేకపోతున్నామని. చూడండి, స్ట్రాబెర్రీస్ 6500 కొరినవన్లు బాగున్నాయి. ఇంకా మామిడికాయలు ఉన్నాయి. ఒకటి వచ్చింది 150 రూపాయలు, మూడైతే 420 రూపాయలు. ఇవి ఎక్కడి నుంచి వస్తాయి, ఇవి కొంచెం మెత్తగా ఉన్నాయి. మన మామిడికాయల టేస్ట్ అయితే ఉండవు. ఆరెంజెస్ ఉన్నాయి, బుట్ట బుట్ట అంతా 13,000 కొరినవన్లు. వీళ్ళైతే ఒకటి తీసుకుంటా. ఈ చెర్రీస్ కొద్దిగా బాగానే ఉన్నాయి. ఇది ఒకటి తీసుకుంటా. 300 రూపాయలు చెర్రీస్ బాక్స్. అరటి పండ్లు 180 రూపాయలు. ఇంకా ఈ బ్రోకలీ వచ్చింది 60 రూపాయలు. ఇవైతే ఇప్పటికీ బాగా గోగా దొరుకుతుంటాయి. 1000 ఓన్లు, 1500 ఓన్లు, అంతకంటే ఎక్కువ ఉండవు. ఇది ఒకటి తీసుకుంటాను. ఈ షాపు ఇంటికి చాలా దగ్గర అయిపోయింది, దూరం పోనవసరం లేదు. ఈ చలికాలము. ఇంకా ఎర్రగడ్డలు ఉన్నాయి చూడండి, ఇక్కడ 2500 కొరినవన్లు బాగున్నాయి, పెద్ద పెద్దవి. యాక్చువల్గా చిన్నవి అవసరము, ఇంకా కొద్దిగా తక్కువగా ఉన్నాయి కాబట్టి ఇవి ఒకటి తీసుకుంటా. ఎర్రగడ్డ కూడా తీసుకున్నా. ఇలా ప్యాక్ చేస్తూ ఉంటారు వీళ్ళు. చూడండి, ఇంకా అల్లము, గెన్సిగడ్డలు, ఉల్లగడ్డలు, క్యారెట్ అన్నీ బాగా పద్ధతిగా ఇలా ర్యాకుల మీద పెట్టేసినారు. మష్రూమ్స్ కూడా ఉన్నాయి. మిరపకాయలు కూడా కావాలా. మిరపకాయలు రేట్లు కొద్దిగా ఎక్కువగా ఉన్నాయి. ఇది స్పైసీ. అతను నేపాల్, అతను ఇంగ్లీష్ బాగా మాట్లాడతాడు. అతను కనపడి చెప్పాడు, మేము కొత్త షాప్ ఓపెన్ చేసామని. చూడండి, ఈ భలే తింటారు ఇక్కడ కొరియాలో. ఇంకా టమోటాలు పెద్ద ఉన్నాయి, 180 రూపాయలు ఈ 5 కాయలు. ఇది ఒకటి తీసుకుంటా. ఇంకా చెస్ట్నట్స్ ఉన్నాయి చూడండి, పైన తొక్క తీయనివి. 6500 కొరినవన్లు, 400 రూపాయలు అనుకోండి ఇవి దగ్గర దగ్గరగా. ఇంకా తామరపువ్వు గడ్డలు 240 రూపాయలు. ఈ కవర్లో ఉన్నవి 3. జస్ట్ ఆ రోడ్డుకి పక్కనే ఉంటుంది. బాగా సేల్స్ కూడా జరుగుతున్నాయి ఇక్కడ. ఇక్కడ క్యాబేజ్ చూడండి, 180 రూపాయలు. తీసుకున్నవన్నీ ఈ బొట్లో పెట్టాను. ఇది చూడండి, చేపలు ఐస్ ముక్కల్లో గడ్డ కట్టేసినాయి. గెన్సిగడ్డలు భలే ఉన్నాయి, క్వాలిటీ చూడండి ఎంత ఉన్నాయో. బాగా తింటారు కొరియాలో గెన్సిగడ్డలు. 6 వచ్చి 5000 కొరినవన్లు. ఇంకా ఈ పెర్స్మన్ 5 వచ్చి 300 రూపాయలు. ఈ రౌండ్వి 6 వచ్చి 300 రూపాయలు. యాపిల్ 5000 కొరినవన్లు, 300 రూపాయలు 4. ఇక్కడ మామిడికాయలు ఇంకా ఇప్పక పెట్టారు. ఈ పక్క ఇంకో ఫ్రూట్ ఉంది. ఇలా బుట్టలు పెట్టేసింటారు. మనం బుట్టలు తీసుకొని మనకు కావాల్సిన దాంట్లో వేసుకొని పోయి బిల్లు వేసుకోవాలా. చేపలు కూడా బాగానే ఉన్నాయి, ఎండు చేపలు.
ఈ ద్రాక్ష ఒకటి 240 రూపాయలు. ఇది ఒకటి తీసుకుంటా. ఏమున్నాయి ఈ షాప్లో మీకు చూపించేటివి? కొత్తగా అంటూ ఏం లేవు, మన దగ్గర దొరుకుతాయి కానీ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. చూడండి, ఈ మష్రూమ్ ఉంటుంది, 3 వచ్చి 60 రూపాయలు. ఇది ఒక ఇంకో మష్రూమ్ ఉంది, ఇది ఒక మష్రూమ్ ఉంది. ఇంకా కొత్తగా అంటే ఈ నపా క్యాబేజ్ ఉంటుంది, ఒకటి 120 రూపాయలు. ఇంకా ఈ ఆకుకూరలు మామూలే, మీకు చాలాసార్లు చూపించేసినాను. ఈ మొలకెత్తిన గింజలు ఉంటాయి, 60 రూపాయలు 2. ఇంకా ఇది పాలాకు, 2 రకాలు ఉంటుంది. చూడండి ఈ ఆకు ఎట్లుందో, ఈ ఆకు కొద్దిగా డిఫరెంట్గా ఉంది. ఈ ఆకు చూడండి ఎట్లుందో. ఇది 180 రూపాయలు. ఇది వచ్చిందిన ఇంకొక 30 రూపాయలు తక్కువ. ఇంకా ఈ గడ్డిని కూడా కొన్ని కొరియా వంటల్లో వేడివేడిగా ఉండే వాటిలో వేసుకొని తినేస్తారు అనమాట, ఉడికించకుండా. ఇక్కడ నువ్వుల నూనె అమ్ముతున్నారు, పెర్సిమోలు ఎండినవి 300 రూపాయలు ఈ బాక్స్ ఒక్కటి. ఇంకా బిల్లు వేసుకుంటున్నా. 아니 금방도 안 된다니까 언니는. 그거 하나 가지고 왜 그래? 8,000원, 12,000원, 12,000원에다가 18,500원, 18,500원에다가 21,500원, 24,000원, 25,000원. 25,000원이요? 네. 25,000 కొరిన వాళ్ళు. 뭐니? ఇవన్నీ కూడాను 1,500 రూపాయలు సంస్థ మీద. ఓ, ఇంకా ఆరెంజెస్ నేను వేరే షాప్లో కొనుక్కుంటున్నా. ఇక్కడ 11 కాయలు వచ్చి 5,000 కొరిన వాళ్ళు. ఇక్కడైతే మనకు కావాల్సినవి చూసి తీసుకుంటున్నా. ఇంకా కూరగాయలని తీసుకొని ఇంటికి వెళ్తానా. భయంకరంగా చలి ఉంది, గాలి ఉంది. సిగ్నల్ పడింది, నాటుకోలేదా, జస్ట్ 2 సెకండ్స్ ఉంది అంతే. సిగ్నల్ కోసం వెయిట్ చేయాలా. ఈ మధ్య సబ్వే లోపలికి ఎంటర్ అయ్యే ప్లేస్లో ఇలా ట్రాష్ డబ్బాలు పెట్టేసినారు. బాటిళ్ళు ఓ పక్క, ఇంకా చెత్త ఓ పక్క, ఇంకా టీ కప్పులు ఉంటే వాటికి మనం సపరేట్గా ఇలా ఉంది. చాలా చోట్ల ఈ విధంగా పెట్టేశారు. అతను వెళ్తున్నాడు కదా, అతను వెళ్ళేది వచ్చిందను భూమి లోపల వెళ్ళే మెట్రో ట్రైన్లోకి వెళ్తున్నాడు అనమాట. ఇంకా రోడ్డు పక్కనే ఉంటుంది, ఈ రోడ్డు కిందనే ట్రైన్లు పోతూ ఉంటాయి. ఎండ ఉంది కదా, అసలు ఏమాత్రం కూడా తెలియడం లేదు. ఈ చలికి తోడు గాలి కూడా ఒకటి ఉంది, రెండు మిక్స్ అయ్యి వాయించేసుకుంటుంది చలి. గాలికి ఆ సిగ్నల్ కూడాను ఊగుతుంది. అక్కడ చూస్తుంది చూడండి, ఆ ఫ్లెక్సీ గాలికి ఎంత జోరుగా కొట్టుకుంటుందో. సిగ్నల్ పడింది. కొత్త చేతులతో ఇలా ఏదన్నా బరువు మొయ్యాలంటే చాలా కష్టము. చేతులు బాగా మంట తీయేస్తాయి. అవ్వాలైతే ఇలాంటి వాటిలో కూరగాయలు కొనుక్కొని లాక్కొని వెళ్ళిపోతా ఉంటారు. ఇలా సౌల్ సిటీలో సందులు ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి వాటిలో కూడా డ్రైనేజ్ సిస్టమ్ చాలా బాగుంటుంది. గ్యాస్ పైప్ లైన్లు కూడా ఇక్కడ కనపడేది, గ్యాస్ పైప్ లైన్ ఇలాంటివి ప్రతి ఒక్క ఇంటికి కూడా ఉంటాయి. చూడండి, ఇక్కడ కనబడుతుంది కదా, ఇది నీళ్ళు ఉన్నట్టే. అదే నీళ్ళ పైపులు మన ఇంటికి వచ్చినట్టే గ్యాస్ పైప్ లైన్లు ఇంటికి కనెక్ట్ అయిపోయింటాయి. ఇవంతా గ్యాస్ లైన్ అనమాట. చూడండి, ఇది ప్రతి ఒక్క ఇంటికి కూడాను ఆ విధంగా ఉంటుంది. ఇలాంటి ఇళ్ళల్లో 4-5 ఇళ్ళు ఉంటాయి కదా, మళ్ళీ వాటికి మళ్ళీ సపరేట్గా వెళ్ళిపోయింటాయి అనమాట మెయిన్ పైప్లో నుండి. అడ్రార్లో మా ఇంటికి వెళ్తాన్నా, అక్కడ వాష్ ఏరియా అని కనబడుతుంది. అది 24 అవర్స్ ఓపెన్లో ఉంటుంది. మన బట్టల్ని ఉతుక్కొని దాంట్లోనే ఆరబెట్టుకొని పోవచ్చు. ఎమర్జెన్సీగా ఉన్నప్పుడు 1 గంటలో బట్టలు ఉతికేసి ఆరబెట్టేసి కూడా. కాయిన్ వాష్ అంటారు దాన్ని. నేను అప్పుడే అయిపోయాను కదా, సందులు గుందులు ఉంటాయని. ఇలా 10 సందుల్లో కూడా ఎక్కడ కూడా మట్టి రోడ్డే ఉండదు, మొత్తం ఇలా తార్ రోడ్డే ఉంటుంది ఎక్కడ చూసినా కూడా. అందుకే ఇళ్ళ మట్టి ఎక్కడ కనపడదు. డ్రైనేజ్ కూడా బాగా క్లీన్గా ఉంటుంది అనమాట.
పడిన వాన నీళ్ళు ఎక్కడ నిలబడవో వెళ్ళిపోతుంటాయి. అడుగడుగున ఇలాంటివి ఉంటాయన్నమాట నీళ్ళు వెళ్ళిపోయేదానికి. పక్కన ఇంటికి పైపులు కనబడుతున్నాయా, ఇవన్నీ గ్యాస్ పైపు లైన్లు ఇంటి పైకి వెళ్ళిపోయింటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే దక్షిణ కొరియా గురించి తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.